ఆత్మనందుడైన వృద్ధయోగి ఉండేవాడు. ఆయన గొప్ప మహిమలు గలవాడని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు తరచుగా చూడవచ్చి తమకు గల సమస్యలను ఏకరువు పెట్టి పరిష్కార మార్గాలు చూపమని ఆయన ఏకాగ్రతను చెడగొట్టుతూ ఉండేవారు. అందుచేత ఆయన తన పాత కంబలి మీద మంత్రజాలం జల్లి దానికొక మహిమను కలుగజేశాడు. ఆయన దాన్ని కప్పుకుంటే ఎవరికీ కనిపించేవాడు కాదు. ఈ రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు. ఒకరోజు ఆత్మానందుడు తన కంబలి భుజాన వేసుకొని ఒక శిల మీదుగా దాటుతూ కాలు జారి శిలకు అవతల ఉన్న లోయలోకి దొర్లి పడిపోయి స్పృహ కోల్పోయాడు. అతని కంబలి శిలకు ఇవతల పక్క పడిపోయింది. మరికొంతసేపటికి ఆ కనుమదారిన పాట దుస్తులు అమ్మే ఒక చిల్లర వ్యాపారి సంతకు పోతూ కంబలిని చూశాడు. అది చాలా పాతది. ఎవరైనా ఏదో ధరకు దాన్ని కొనకపోతారా అనుకొని ఆ మనిషి దాన్ని మడిచి మూటలో పెట్టి సంత జరిగే శోభావతి నగరానికి వెళ్ళాడు. శోభావతిలో ఓ ముసలి బిచ్చగాడు చలితో బాధపడుతూ పాత కంబలిని చౌకలో కొనుక్కొని వెంటనే దాన్ని కప్పుకున్నాడు. చూస్తుండగానే బిచ్చగాడు అదృశ్యం కావటం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వింత వార్త క్షణాల మీద నగరమంతా పాకింది. ఆ కాలంలో శోభావతిలో దొంగతనాలు, అవినీతి, స్పర్ధలు పెచ్చుమీరి ఉన్నాయి. శోభావతి రాజైన చండిదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు. ఈ సమయంలో కంబలి మహత్తు గురించి అందరికీ తెలియటంతో దురాశపరులు బిచ్చగాడి కోసం వెతకసాగారు. అలాంటి అదృశ్యకర్ణితో దొంగతనాలు చెయ్యవచ్చు, యథేచ్ఛగా అవినీతి కొనసాగించవచ్చు, పట్టుబడకుండా ప్రత్యర్థులకు దెబ్బ తీయవచ్చని వారి ఆలోచన. కంబలి సహాయంతో అదృశ్యంగా తిరుగుతున్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని మరికొంతసేపటికి తను రానున్న ప్రమాదాన్ని గ్రహించి తన చేతి కర్రను ఒక పొదల్లో పెట్టి ఎలాంటి చప్పుడు చేయకుండా మసలసాగాడు. ఆ కంబలి వల్ల వాడికి అడుక్కు తినడానికి కూడా లేకపోయింది. నగరంలో ఇక తనకెక్కడా భద్రత లేదనుకొని ముష్టివాడు ఊరు బయట ఉన్న పాడుబడిన దేవాలయం దగ్గరికి చేరుకున్నాడు. కొంతసేపటికి అక్కడికి నలుగురు దొంగలు వచ్చారు. వాళ్ళు కూడా బిచ్చగాన్ని కంబలి గురించే మాట్లాడుకున్నారు. ఆ రాత్రి అంతా వాడు ఆలోచించి తన కంబలి కోసం దేశంలో హేమీలు తహతలాడుతున్నారని, అది తనకు ఎందుకు పనికిరాదని రూఢి చేసుకొని మర్నాడు తెల్లవారగానే తను వాళ్ళ కంట పడకుండా కంబలి కప్పుకొని అదృశ్యంగా రాజసభకు వెళ్ళి తాను కప్పుకున్న కంబలి తీసి రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మహాప్రభు, ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతిగాని సుఖంగాని లేదు. దీన్ని మీ వద్దనే ఉంచండి అని బిచ్చగాడు కంబలిని రాజుకి ఇచ్చాడు. రాజు దాన్ని స్వయంగా పరీక్షించి దాని మహత్తును తెలుసుకొని బిచ్చగాడికి జీవితం సుఖంగా గడిచే ఏర్పాటు చేసి కంబలి తాను తీసుకున్నాడు. ఈ లోపల కొండ మీద పడిపోయిన ఆత్మానందుడు కోలుకొని తన కంబలి చండీదత్తుడి వద్ద ఉన్నదని తెలుసుకొని శోభావతి నగరానికి వచ్చి రాజును ఏకాంతంగా కలుసుకొని తన కంబలి తనకియ్యమని అడిగాడు. రాజు అందుకు అభ్యంతరం చెబుతూ రాజ్య శ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండటమే మంచిది అన్నాడు. రాజా, నేను కూడా రాజశ్రేయస్సు కోసమే చెబుతున్నాను. ఆ సాధారణ శక్తుల వల్ల మంచి కంటే చెడు జరగటానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మహిమానిత్వమైన వస్తువు మనిషిని పాప కార్యాలకు, నీతి బాహ్యమైన పనులకు పూరికొల్పుతుంది. ఉత్తముడివైన నువ్వు భ్రష్టుడివి కావటం నాకిష్టం లేదు అన్నాడు ఆత్మానందుడు. శతవిధాలా చెప్పిన రాజు తన వాదనతో ఏకీభవించకపోయేసరికి స్వానుభావంలో తప్ప నీకు ఈ విషయం బోధపడదు అంటూ నిట్టూర్చాడు. తన కంబలిని రాజు వద్ద ఉంచటానికి ఒప్పుకొని ఎందుకైనా మంచిదని చెప్పి రాజు చేతికి ఒక రక్షాబంధనం కట్టి వెళ్ళిపోయాడు. కంబలి సహాయంతో రాజు దొంగల ముఠాలను, అనేక మంది అవినీతి పరులను కఠినంగా శిక్షించబడటంతో నగరంలో నేరాలు, అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. చండీదత్తుడి మనస్సుకు కొంత ప్రశాంతత చేకూరింది. ఒకనాడు రాజుసభ మందిరంలో రాజనర్తకి అయిన చంచాల నాట్యానికి ఆనందభరితుడైన నర్తకిని ఏం కావాలని అడిగాడు. చంచల మాయా కంబలిని 2 రోజుల పాటు తన వద్ద ఉండనీయమని రాజును కోరింది. ఆమె ముచ్చటను రాజు నిరాకరించలేక శయాన మందిరంలో ఉన్నదని వచ్చి తీసుకొని వెళ్ళు అన్నాడు. రాజు శయాన మందిరానికి చంచల వచ్చి కంబలి కప్పుకొని
తిరుగుముఖం పట్టింది. వెళ్ళిపోతున్న ఆమెను చూసి రాజు ఆశ్చర్యచకితుడైనాడు. ఆమె అతనికి స్పష్టంగా కనిపిస్తుంది. దానికి కారణం ఆత్మానందుడు తన చేతికి కట్టిన రక్షాబంధం అయి ఉంటుంది. రాజుకు తోచింది. చంచల తిన్నగా తన మందిరానికి వెళ్ళాక మరో దిక్కుగా కోశాధికారి విక్రముడి మందిరానికి వెళ్ళటం చండీదత్తుడు చూశాడు. చంచల అతని వద్దకు ఎందుకు వెళ్ళి ఉంటుంది అని ఆలోచిస్తూ చండీదత్తుడు శయానగరానికి వెళ్ళి పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు. ఆ రాత్రి వేళ విక్రముడు కంబలి కప్పుకొని చేత కత్తి పట్టుకొని తన శయానగరానికి ప్రవేశించడం రాజు చూసి తను చంపడానికి వస్తున్నాడని గ్రహించలేని చివాలున కత్తి దూసి విక్రముడి మీద పడ్డాడు. రాజు నిద్రపోతున్నాడని మేలుకొని ఉన్న కంబలి మూలాన తనను చూడలేదని నమ్మిన విక్రముడు ఎలాంటి పరిణామానికి సిద్ధంగా లేక రాజు చేతిలో తేలికగా చచ్చిపోయాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు చంచలను బంధించి తెచ్చారు. రాజును హత్య చేసి వాళ్ళ వారసులను బంధించి తాను రాజు కావాలని విక్రముడు అనుకున్నాడని, చంచల కంబలి ఇచ్చి చేసిన సహాయానికి ఆమెను పట్టపురాణి చేస్తానని ప్రలోభ పెట్టాడని, ఆమె అందుకు ఒప్పుకున్నదని భటులు తెలియజేశారు. చండీదత్తుడు ఆమెను దేశం నుంచి బహిష్కరించాడు. ఆ మర్నాడే రాజు హిమాలయాలలో ఆత్మానందుడన్న చోటికి వెళ్ళి, స్వామి, మీ కంబలిని మీరే ఉంచుకోండి. దీనివల్ల మంచి ఆలోచనతో మంచి చెయ్యవచ్చని అనుకున్నాను. కానీ దీనివల్ల మనుష్యులలో స్వార్థం, నీచత్వం, చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకే ముప్పు కలుగుతుంది అని ఇచ్చేశాడు. ఆ కంబలి దుష్టుల చేతికి పోతే రాజుకు ఎంత ప్రమాదమా ఆత్మానందుడికి తెలుసు. కాబట్టి ఆయన శోభావతి నగరానికి వెళ్ళి రాజును కంబలి ఇమ్మని అడిగాడు. రాజుకు రక్షాబంధనం కట్టాడు. రాజు కూడా దీనివల్ల వచ్చే ప్రమాదం గ్రహించగానే కంబలిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేశాడు. ఆత్మానందుడు, నీ వద్ద ఈ కంబలి ఉందనే భయం ప్రజల్లో ఉంటే చాలు అని నవ్వుతూ దాన్ని తీసుకున్నాడు.